హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సప్నే వర్సెస్ ఎవ్రీవన్ హిందీ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది టీవీఎఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఒక వెబ్ సిరీస్ భయ్య. టీవీఎఫ్ అంటే తెలియకపోయిన వాళ్ళకైతే చెప్తున్నా, ది వైరల్ ఫేవర్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ. దాని నుంచి వచ్చిన ప్రీవియస్ సిరీస్ మీరు చూసుకుంటే గనక కోటా ఫ్యాక్టరీ కానీ, ఆస్పిరెంట్స్ కానీ, గొల్లక్ కానీ, ఇవన్నీ మీరు చూసుంటే గనక ఇవన్నీ కూడా టీవీఎఫ్ నుంచి వచ్చిన ప్రొడక్ట్సే. అందులోనే ఈ సప్నే వర్సెస్ ఎవ్రీవన్ వెబ్ సిరీస్ కూడా రావడం జరిగింది. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ ఎబో అయితే ఉంటుంది డ్యూరేషన్, డౌట్ లేదు అందులో. లాస్ట్ ఎపిసోడ్ అయితే 93 మినిట్స్ ఉంటుంది భయ్య, చాలా ఎక్కువ ఉంటుంది రన్ టైమ్ ప్రతి ఎపిసోడ్ కూడా. తెలుగులో అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటుంది, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ సప్నే వర్సెస్ ఎవ్రీవన్ అన్నది ఒక 2 ప్యాషనెట్ డ్రైమర్స్ ఉంటారు, జిమ్మీ రాజ్ కుమార్ మెహతా అండ్ ప్రశాంత్ నరులా. వీళ్ళిద్దరు చుట్టూరు నడుస్తుంటుంది అనమాట. వాళ్ళ లైఫ్ జర్నీ, వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్, అంటే వాళ్ళు పెట్టుకున్న ఆస్పిరేషన్స్, వాళ్ళ లైఫ్ ఎలా సాగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ సప్నే వర్సెస్ ఎవ్రీవన్ వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అయింది భయ్య. బట్ మరీ చెప్తున్నా, మీరు కనుక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ మీరు కనుక కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్, థ్రిల్లర్ వెబ్ సిరీసెస్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కి క్లోజ్ అయి ఉంటే కనుక మీరు అస్సలు పట్టించుకోదు వెబ్ సిరీస్ ని, మీకు అస్సలు వర్కౌట్ అవుతుంది. ఇది ఓన్లీ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా స్టోరీస్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి భయ్య. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ భయ్య. అంబరీష్ వర్మ జిమ్మే క్యారెక్టర్ లో అండ్ పరమవీర్ చేమ ప్రశాంత్ క్యారెక్టర్ లో పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అయితే డెలివర్ చేస్తారు. అంటే ఆ సిరీస్ మొత్తాన్ని కూడా ఒక యాంకర్ రోల్ లో మెయింటైన్ చేస్తారన్నమాట. వీళ్ళు చాలా బాగా స్టాండ్అవుట్ అవుతారని చెప్పాలి. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మెయిన్ గా ఒక మంచి డెప్త్ అయితే తీసుకొచ్చాయి. అండ్ సిరీస్ మొత్తంలో కూడా ఒక ఎమోషనల్ డెప్త్ అయితే మెయింటైన్ చేస్తారు. అది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అంటే ఆ నరేషన్ కి, ఆ ఎమోషనల్ డెప్త్ కి చాలా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుంది అనమాట. కొన్ని హైస్ ఉంటాయి, కొన్ని లోస్ ఉంటాయి. వాళ్ళు ఆ డ్రీమ్స్ ని చేసింగ్ చేస్తున్నప్పుడు సొసైటల్ పరంగా కొన్ని ప్రెజర్స్ అయితే ఫేస్ చేస్తారు. వీటన్నిటిని కూడా ఎమోషనల్ డెప్త్ పరంగా చాలా బాగా చూపిస్తారు. దాని పరంగా మీకు బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా మెయిన్ గా ఈ సిరీస్ లో మీకు నచ్చేది ఏంటంటే డైరెక్షన్ అండ్ రైటింగ్ భయ్య. అంబరీష్ వర్మస్ డైరెక్షన్ అయితే లిటరల్లీ చాలా బాగుంటుంది. ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు ఆ స్టోరీ లైన్ అన్నది. ఇంకా రైటింగ్స్ అయితే చాలా షార్ప్ గా ఉంటాయి. ఆ డైలాగ్స్ పరంగా కానీ, ఆ సినారియోస్ పరంగా కానీ, కొంచెం రియల్ లైఫ్ ఛాలెంజెస్ అయితే రిఫ్లెక్ట్ చేసే విధంగా అయితే ఉంటాయి అనమాట. రైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, పర్సనల్ ఫేవరెట్ అని చెప్తాను నాకు. ఇక సినిమాటోగ్రఫీ వైజ్ అయితే టాప్ నోచ్ అయితే ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ అయితే కొంచెం ఐడియాలిజం కి, రియాలిటీకి ఎన్హాన్సింగ్ అయితే చేస్తారన్నమాట స్టోరీ టెల్లింగ్. ఆ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే టాప్ నోచ్ అనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇవి పక్క వినండి, ఇవి మెయిన్ అనమాట. లేదంటే మీరు ఎంత బాగా చెప్పాను కదా అని చూసేస్తారు. నెగిటివ్స్ పక్కా చూడండి. పేసింగ్ ఇష్యూస్ అయితే గట్టిగా ఉంటాయి చెప్తున్నా. ఎందుకంటే తెలుసు మీకు, క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ అంటే ఎక్కువ డ్రామా అయితే నడుస్తూ ఉంటుంది. పైగా ఎపిసోడ్ రన్ టైం చాలా ఎక్కువ భయ్య. 65 మినిట్స్ ఉంటుంది, 68 మినిట్స్ ఉంటుంది, 93 మినిట్స్ ఉంటుంది. ఏది కూడా 1 అవర్ తక్కువ అయితే ఉండదు ఏ ఎపిసోడ్ కూడా. దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత డ్రామా నడుస్తుంది అన్నది. సో అందువల్ల పేసింగ్ ఇష్యూస్ అయితే గట్టిగా ఉన్నాయి. మరీ చెప్తున్నా ముందే, ఆ డ్రామా తట్టుకోగలను అనుకుంటేనే చూడండి, లేదంటే అస్సలు చూడొద్దు. మళ్ళీ నన్ను దొబ్బుతారు మీరు. బాగుందన్నావు కదా అని చూసాము, మాకు ఓపిక లేదంటారు. సో అందుకే ముందే చెప్పేస్తున్నా. ఇంకో నైట్ వచ్చేసి ప్లాట్ ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంటాయి భయ్య. అంటే కొన్ని సర్టెన్ ప్లాట్ పాయింట్స్ అయితే ఉంటాయి. అవి పర్టికులర్ గా యాంటాగనిస్ట్స్ ఫైనాన్షియల్ డీలింగ్స్ అయితే డీల్ చేస్తారన్నమాట. దాన్ని ఇన్వాల్వ్ చేసుకున్న ప్రకారం అయితే కొంచెం ఆ కన్సిస్టెన్సీ అయితే మిస్ అవుతుంటుంది. కొంచెం రియాలిటీకి దగ్గరగా అయితే అనిపించదు, చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అనమాట సెటప్ అదంతా కూడా. ఇంతకు మించి అయితే నాకైతే నెగిటివ్స్ ఏం లేవు. మెయిన్ గా డ్రామా తట్టుకోగలను, ఆ పేసింగ్ ఇష్యూస్ ఉన్నా పర్లేదు. ఆ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ అంటే నాకు పిచ్చి. అంటే చూడండి, మీకు పిచ్చిగా నచ్చుద్ది సిరీస్. నాకైతే నచ్చింది సిరీస్ అన్నది. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు అయితే ఉండదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మరి ఎక్స్ప్లిక్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, అడల్ట్ కంటెంట్. నార్మల్ వేలో అయితే చూసేయచ్చు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలా మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.